బ్యాచిలర్స్ కోసం చదువుకునే స్టూడెంట్స్ కోసం ఈజీగా ఉండే కర్రీస్ నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వెజ్ అండ్ నాన్ వెజ్. వీటికి కావాల్సిన క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్ ఇవి కావాలన్నమాట. సన్నగా కోసుకోవాలి. ఫాస్ట్గా సన్నగా కోసుకుంటే త్వరగా అయిపోతుంది. కుకింగ్ టైం వచ్చి మనకి 10 minutes ఇది. సో కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇవి ఏవి ఉన్నా లేకున్నా బ్యాచిలర్స్ కాబట్టి ఏ ఉంటే అవి వేసేసుకోండి. కరివేపాకు, పసుపు యాడ్ చేయండి. ఇవి మంచి వాసన రావాలి. ఇవి వేగటంలోనే టేస్ట్ ఉంటుంది. దీనికి కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేయండి. ఇది మంచిగా వేగిపోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగితేనే కర్రీ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా తాలింపు కానీ పచ్చిమిర్చి వేగితేనే టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ స్టార్టింగ్లో చాలా కేర్ఫుల్గా మనం చేయాలి. సో ఇవి పచ్చిగా ఉంటే టేస్ట్ అనేది పోతుంది. కూర అంతా పచ్చిగా ఉంటుంది. తర్వాత ఎంతసేపు చేసినా రుచిగా ఉండదు. సో బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు మంచి స్మెల్ వస్తుంది మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేగింది అని అనుకున్నాక ఆ టొమాటో పీసెస్ని ఇందులో వేయాలి. అవి కూడా సన్నగా కొయ్యటం వల్ల మనకి కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో చూడండి, ఇది వేగినాక ఆ టొమాటో పీసెస్ని ఇప్పుడు నేను వేసేస్తాను. దీనికి యాడ్ చేసేస్తాను. సో మన టేస్ట్ని బట్టి టొమాటోస్ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ 2 టొమాటోస్ వేసాను. అది కూడా సన్నగా కోసుకొని వేసాను. సో ఇది కలిపిన తర్వాత మళ్ళీ అగైన్ ఈ టొమాటో కూడా మెత్తగా ఉడకాలి మనకి. ఉడికిన తర్వాత క్యాప్సికమ్ వేయాలి. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఈ టైంలో మెత్తగా ఉడకటానికి కొంచెం సాల్ట్ ఇట్లా ఒకసారి తీసుకొని వేయాలంటే 2 times తీసుకునే సరిపడా వేస్తున్నా నేను. ఇప్పుడు కారం కూడా చూడండి, ఇట్లా 3 వేళ్లతో స్పూన్ ఉన్నా కూడా మీకు ఈజీగా నేను చూపిస్తున్నా. 3 వేళ్లతో ఇలా తీసుకుంటే ఎంత వచ్చిందో అంత కారం వేసినాను. సాల్ట్ 3 వేళ్లతోటి 2 times వేయాలి. కారం 1 time వేయాలి. మీరు ఇంకొంచెం ఎక్కువ తింటే ఇంకొకసారి వేసుకోండి. సో స్పూన్స్ పెద్దగా చిన్నగా ఉండొచ్చు. ఇదైతే మీకు ఈజీ. పించ్ అంటాం కదా, ఇట్లా ఇట్లా తీసుకొని ఇట్లా వేసాను అనమాట. సాల్ట్ 2 times వేసాను. కారం 1 time వేసాను. మేము ఎక్కువ తింటాం కాబట్టి ఇంకోసారి వేసుకున్నా. సో ఇవాళ మీరు చూడండి, 1 time వేస్తే మీకు కారం సరిపోయింది అంటే అంతే ఉంచుకోండి. లేదా ఇంకొంచెం వేసుకోవచ్చు. కారము, సాల్ట్ కొంచెం నోట్లో వేసుకొని కర్రీ చూసి కూడా మీరు వేసుకోవచ్చు. ఇది సరిపోతుంది అనమాట 3 క్యాప్సికమ్కి. సో క్యాప్సికమ్ కూడా అట్లా సన్నగా కోసుకోవాలి. ఇప్పుడు టొమాటో ఉడికిన తర్వాత ఇది వేసినాం కదా. సో ఇంకా కొంచెం సాల్ట్ కావాల్సిన ఈ టైంలో కూడా వేసుకోవచ్చు. మూత పెట్టేసి మీడియంలో మంచిగా మగ్గనివ్వండి. మధ్యలో కదిలిస్తూ ఉంటే దగ్గరకు అవుతుంది. చూడండి, అంతే. క్యాప్సికమ్ కర్రీ చాలా ఈజీ అనమాట. ఇది మీకు ఒక పర్సన్కి ఒక లంచ్ అండ్ డిన్నర్కి వచ్చేస్తుంది. కొంచెం రైస్ కడిగి పెట్టుకుంటే 2 times ఫుడ్ మీకు రెడీ అయిపోతుంది. ఆల్ ది టైం నాన్ వెజే కాదు కదా, వెజ్ కూడా తినాలి. సో అక్కడ ఈజీగా క్యాప్సికమ్ అవైలబుల్ కాబట్టి క్యాప్సికంలో ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ 3 ఉంటాయి. 3తో కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? ఏది అవైలబుల్ ఉంటే వాటితో చేసుకోండి. సో మూత పెట్టి మగ్గనిస్తే మీకు కర్రీ రెడీ అయిపోయింది.